ఒక మంచి ఉదయం. రోహన్ స్కూల్కు ఆలస్యమవుతుందేమో అని తొందరగా రెడీ అవుతున్నాడు. అమ్మ మాత్రం, అయ్యో బాబూ, ముందు టిఫిన్ తిను అంటూ ఒక చేత్తో భోజనం పెట్టి ఇంకో చేత్తో బ్యాగ్ సర్ది షూస్ వేసి పంపిస్తోంది. అలా హడావుడిగా రెడీ అయినా రోహన్ తన సైకిలెక్కి వేగంగా తన ఫ్రెండ్స్ను కలవడానికి బయలుదేరాడు. అతని బెస్ట్ ఫ్రెండ్స్ దీపక్, సుమన్, రమ్య, లత. అందరూ దారిలో కలుసుకుని కలిసి స్కూల్కి వెళ్లడం వాళ్లకి చాలా ఇష్టం. స్కూల్కి వెళ్తూ మధ్యలో సరదాగా సైకిల్ రేస్ కూడా పెట్టుకున్నారు. ఎవరు ముందు స్కూల్కి చేరతారో చూద్దాం అంటూ నవ్వులు అల్లరితో రోడ్డంతా సందడిగా మారింది. అందరూ స్కూల్ దగ్గరకు చేరుకుని తమ సైకిళ్లు పార్క్ చేసి క్లాస్కి పరుగెత్తారు. ఎందుకంటే ఈరోజు వాళ్లందరికీ ఎంతో ఇష్టమైన టీచర్ వాణి మేడం క్లాసుంది. ఈరోజు స్కూల్కి వెళ్లడం వాళ్లందరికీ ఇంకా ఎక్కువ ఆనందంగా అనిపించింది. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. టుడే టాపిక్ ఏఐ గురించి. మనకు తెలియకుండానే ఏఐ ప్రతిరోజూ మన జీవితంలో సహాయం చేస్తోంది. కాని అది ఎక్కడ ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిరోజు ఏఐ ప్రజల వారి పర్సనల్ లైఫ్స్, జాబ్స్, ట్రాన్స్పోర్టేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ మరియు మరెన్నో రంగాలలో సహాయపడుతుంది. ఒక సాధారణ రోజులో ఏఐ ఎలా పనిచేస్తుందో కొన్ని ఉదాహరణలు ఇవి. ఉదయం ఒక టీనేజర్ నిద్రలేచి తన ఫోన్ను ఫేషియల్ రికగ్నిషన్ ఉపయోగించి అన్లాక్ చేస్తుంది. ఆమె సోషల్ మీడియా ఫీడ్స్ను స్క్రోల్ చేస్తూ కొత్తగా ఏముందో చూస్తుంది. తన ఫోనులోని వాయిస్ అసిస్టెంట్ను అడిగి ఆ రోజు వెదర్ ఎలా ఉంటుందో తెలుసుకుని స్కూల్కు ఎలా డ్రెస్ అవ్వాలో నిర్ణయిస్తుంది. ఒక కాలేజ్ స్టూడెంట్ తన ఫోన్లోని యాప్ ఉపయోగించి తన గ్రాండ్ మదర్ పంపిన బర్త్డే చెక్స్తాడు. అతను చెక్కు ఫోటో తీస్తాడు మరియు యాప్ ఆటోమేటిక్గా హ్యాండ్ రైటింగ్ను చదివి అమౌంట్ను గుర్తిస్తుంది. తర్వాత అది అతని అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది. ఇంతలో ఒక చిన్న స్టూడెంట్ కొత్త లాంగ్వేజ్ నేర్పించే మరో యాప్ను ఉపయోగిస్తుంది. ఆ యాప్ ఆమె చెప్పేది విని ఆమె మిస్టేక్స్ చేసినా కూడా ఆమె ఏమి చెబుతోందో రికగ్నైజ్ చేస్తుంది. తర్వాత ఆ యాప్ ఆమె ప్రొనౌన్సియేషన్పై పర్సనలైజ్డ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది. అదే సమయంలో ఒక వ్యక్తి వరకు వెళ్లడానికి తన కారులోకి వెళ్తాడు మరియు నావిగేషన్ సిస్టమ్ కరెంట్ ట్రాఫిక్ ఆధారంగా ఫాస్టెస్ట్ రూట్ను ప్లాన్ చేస్తుంది. కారులో వారు మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసును వింటారు. ఇది వారు ముందుగా విన్న పాటల ఆధారంగా వారికి ఏ రకమైన సాంగ్స్ ఇష్టమో ఇప్పటికే తెలుసుకుంటుంది. ఒక ఫ్యాక్టరీ వర్కర్ తన జాబ్కు చేరుకున్నప్పుడు ఎప్పటిలాగే హ్యూమన్స్ మరియు రోబోట్స్ కలిసి కార్స్ అసెంబుల్ చేస్తున్నాయని చూస్తుంది. రోబోట్స్ వెల్డింగ్ లేదా పెయింటింగ్ వంటి ప్రమాదకరమైన లేదా రిపిటేటివ్ టాస్క్స్ను నిర్వహిస్తాయి. ఏఐ రోబోట్స్కు వారు ఎలాంటి టూల్స్ పిక్ అప్ చేయాలో రికగ్నైజ్ చేయడంలో లేదా పార్ట్స్ సరైన విధంగా కట్ అయ్యాయో లేదో చెక్ చేయడంలో సహాయపడుతుంది. కార్స్ పూర్తయ్యాక కంప్యూటర్స్ ఇన్వెంటరీను మేనేజ్ చేసి వాటిని ప్రపంచవ్యాప్తంగా డెలివర్ చేయడానికి ఎఫిషియెంట్ షిప్పింగ్ రూట్స్ను ప్లాన్ చేస్తాయి. ఇప్పుడు తన క్రాప్స్ను పరిశీలిస్తున్న ఒక ఫార్మరును కలుద్దాం. ఆమె కొన్ని ప్లాంట్స్ అన్హెల్తీగా కనిపిస్తున్నాయని గమనిస్తుంది. ఆమె తన స్మార్ట్ ఫోన్ తీసి లీవ్స్కు ఒక ఫోటో తీసేందుకు యాప్ను ఉపయోగిస్తుంది. ఆ యాప్ క్రాప్ డిసీజ్ను డిటెక్ట్ చేయగలదు మరియు హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ను కూడా ఐడెంటిఫై చేస్తుంది. ఆ యాప్ సమస్యను గుర్తించి ట్రీట్మెంట్ను రికమెండ్ చేస్తుంది. ఒక సర్జన్ ఒక పేషెంట్కు మెడికల్ డయాగ్నోసిస్ చేయడంలో ఏఐ సహాయాన్ని ఉపయోగిస్తుంది. తరువాత ఒక రోబోట్ ఆమెకు సక్సెస్ఫుల్ సర్జరీ చేయడంలో సహాయపడుతుంది. తర్వాత ఆమె నర్సింగ్ హోంలో పేషెంట్స్ను విజిట్ చేస్తుంది. అక్కడ రోబోట్స్ సీనియర్స్ను బెడ్లోకి మరియు బయటకు జెంట్లీ లిఫ్ట్ చేసి వారు మూవ్ అవ్వడంలో సహాయపడతాయి. ఇంతలో ఒక ట్రావెలర్ మరో సిటీకు ఫ్లైట్ బుక్ చేయాలి. ఒక ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీస్ చాట్బాట్ ఫోన్లో అతనికి టికెట్ బుక్ చేయడంలో సహాయపడుతుంది. అతను ప్లేన్లోకి ఎక్కిన తర్వాత ఫ్లైట్లో చాలా భాగం ఆటో పైలట్ ద్వారా నడపబడుతుంది. ఏఐ స్పేస్లో కూడా ఉపయోగించబడుతుంది. ఫోన్లో అలారం పెట్టడం, ప్రశ్నలకు సమాధానం చెప్పడం, ఇవన్నీ ఏఐ సహాయంతోనే చాలా సులభంగా జరుగుతున్నాయి. మీకు నచ్చిన వీడియోలే మళ్ళీ కనిపిస్తాయా? అది కూడా ఏఐ మీ ఇష్టాలను గుర్తించడం వల్లే. మ్యాప్లో ట్రాఫిక్ తక్కువ ఉన్న దారి చూపించడం కూడా ఏఐ పని. ఇది మన సమయాన్ని ఆదా చేస్తుంది. ఆన్లైన్ షాపింగ్లో మీకు నచ్చే వస్తువులు ముందే చూపిస్తే అది కూడా ఏఐ తెలివే. భవిష్యత్తులో చదువు నుంచి హాస్పిటల్ వరకు ఏఐ ఇంకా ఎక్కువగా మన జీవితాన్ని సులభం చేయబోతోంది.